చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందన్న అపోహతో చాలా మంది చికెన్ కోడిగుడ్లను తినడం పూర్తిగా మానేశారు. దీంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ నమోదైన తర్వాత మళ్ళీ కొత్తగా ఎక్కడా బర్డ్ ఫ్లూ కేసులు నమోదవ్వలేదని అధికారులు చెప్తున్నారు. కాబట్టి చికెన్ విక్రయాలు, గుడ్ల విక్రయాలు యథావిధిగా జరుపుకోవచ్చని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ రోజు ఏలూరులో వినూత్నమైన అవగాహన కార్యక్రమంపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. బర్డ్ ఫ్లూ వచ్చిందంటూ అపోహలుండి చాలామంది అయితే చికెన్ తినటం మానేశారు. అదే విధంగా కూడా ప్రభుత్వం వారు కొన్ని నెలల క్రితం కూడా ఏదైతే బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పి చికెన్ తినొద్దంటున్నారో, ఆ తర్వాత అపోహలన్నీ ఉన్న నేపథ్యంలో కూడా చికెన్‌ని తినొచ్చు. 70 డిగ్రీస్ పైన ఉడికించిన తర్వాత చికెన్‌ని తినొచ్చని కూడా ప్రభుత్వం వారైతే చెప్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియంలో ఇటు చికెన్ విక్రయదారులు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ సంయుక్తంగా నిర్వహించింది. అందరికీ కూడా ప్రజల్లో అపోహలు ఉండకూడదు. అదేవిధంగా భోజనాలు చేయాలంటూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అయితే చేపట్టింది. ఇదే విషయంపై మనతో మాట్లాడటానికి ఈయన ఉన్నారు. సరే, ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. చికెన్ విక్రయదారులు వాళ్ళందరూ కూడా ఈ సంయుక్తంగా ఏర్పాటు చేశారు. అయితే దేనివల్ల ఏర్పాటు చేశారు అంటే ఈ చికెన్‌తో ఈ భోజనం పెట్టడానికి గల కారణం ఏంటంటారు? అంటే వాస్తవంగా ఏంటంటే ప్రజలకు అవగాహన కలగడం కోసం మన కలెక్టర్ గారి ద్వారా మనం పర్మిషన్ తీసుకొని ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ చికెన్ ఎంతవరకు ఉడికించి తింటే బాగుంటుంది, అలాగే గుడ్లు ఎంతవరకు ఉడికించి తింటే బాగుంటుంది, ఏ విధంగా తింటే బాగుంటుంది అని ఒక అవగాహన కోసమే మనం ఈ కార్యక్రమం పెట్టాం. ఒక 2000 నుంచి 2500 వరకు జనాభాకి మనం చేద్దామని చెప్పి చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, కట్ట, పెరుగు చట్నీ, చికెన్ ఫ్రై, ఇది కాకుండా వచ్చిన గెస్టులకి వీళ్ళందరికీ కూడా రకరకాల ఐటమ్స్ చేయించి పెట్టాం. ఏదైనా సరే 100 అబోవ్ ఉడికించిన దానికి ఏ ప్రాబ్లం మనకు రాదండి. ఒకటి, మనం ఏదైనా సరే సగం సగం ఉడికించుకొని తినే ప్రసక్తిలో లేము. ఆల్మోస్ట్ ఆల్ పాలైనా సరే 2, 3 సార్లు పొంగించుకున్న తర్వాతే తాగుతున్నాం. ఈ చికెన్ అన్నది 100 అబోవ్‌నే ఉడుకుద్ది. కాబట్టి మనకి ఏ విధమైన వైరస్ సోకదు. రెండోది, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో కానీ టువర్డ్స్ ఎక్కడైనా మన ఇండియా లెవెల్‌లో బర్డ్ ఫ్లూ వచ్చి కోళ్ళు చచ్చిపోతున్నాయి కానీ దానివల్ల జనాభాకి ఏ రకమైన ఇంత ఇబ్బంది కూడా లేదు. ఇదంతా ఏంటంటే జనాభా యొక్క అపోహ. దాంతో సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే కరోనా లాంటి టైంలోనే మనం చికెన్ తింటేనే ఎక్కువ ప్రోటీన్స్ వచ్చి ఆల్మోస్ట్ ఆల్ ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఆరోగ్యరీత్యా బాగుంటుందని ప్రతి ఒక్కరికి తెలిసిందే. అదేవిధంగా చికెన్ తినడం వల్ల బెస్టే కానీ ఏ రకమైన ప్రాబ్లం లేదండి. అదే మొత్తం మీద చూసుకుంటే ఇటు చికెన్ తినటం వల్ల ఎటువంటి అపోహలు ఉండకూడదు. ఈ సోషల్ మీడియాలో ఈ ప్రచారాలు చేస్తున్నారు. అలాగే ఈ చికెన్ తినటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మనతో పాటు ఇక్కడ భోజనం చేశారు. ఈయన్ని అడిగి తెలుసుకుందాం. సరే, చికెన్ తినడం వల్ల వైరస్ వస్తుందనే అపోహలు ఉన్నాయి సోషల్ మీడియాలో. అంటే ఎటువంటిది లేదు, అది చాలా ఇమ్యూనిటీ బూస్టర్ అని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అది ఎలా అంటారు? ఇన్ని 100 డిగ్రీస్ టెంపరేచర్ వల్ల కుకింగ్ చేయటం వల్ల ఈ చికెన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. ఈ చికెన్ తిన్నాము, మా ఎటువంటి అనారోగ్యం రాదు, స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ వచ్చే ఏమి ఉండవు. దీన్ని అపోహలు మానేసి అందరూ చికెన్ తిని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఇది ఇక్కడ పరిస్థితి చెప్తున్నారు. అయితే చికెన్ తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. గడిచిన నెల రోజుల క్రితం నుంచి కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పి ఈ ఏదైతే కోళ్ల ఫామ్లు ఉన్నాయో ఇటు గుడ్లు కానివ్వండి, కోళ్ళు కానివ్వండి, ఎక్స్పోర్ట్ని ఆపేసి మొత్తం ఆ చికెన్ని తినడం మానేశారు ప్రజలు. ఇటువంటి అసత్య ప్రచారాలు అంటే ఇప్పటి వరకు కూడా మనుషులకి ఎక్కడా కూడా బర్డ్ ఫ్లూ వచ్చినట్టు దాఖలాలు అయితే లేవు. అయితే వస్తుందన్న అపోహలతో ఈ బర్డ్ ఫ్లూ అన్నది ఇటు మన గోదావరి జిల్లాలో ఉంటుందంటే అది నథింగ్ బట్ అది ఒక జలుబు లాంటిది. ఆ ఇన్ఫ్లుయెన్జా ఉంటుంది. ఆ ఉన్నదాన్ని తీవ్రవతం అయ్యి ఈ కోళ్ళు అయితే చచ్చిపోయిన నేపథ్యంలో వాటిని తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ప్రస్తుతం మనం ఇండియాలో ఉన్న దాని ప్రకారం అయితే ప్రతిదీ కూడా మనం ఉడికించి దాన్ని అంతా కూడా 70 డిగ్రీస్ సెల్సియస్ పైనే దాన్ని అంతా కూడా వండుకొని తినే పరిస్థితి ఉంది. అలా వండుకొని తినడం వల్ల ఎటువంటి వైరస్లు కానివ్వండి ఏమి కూడా సోకమని చెప్తున్నారు. అలాగే కరోనా టైం లాంటిది కూడా అప్పుడు గుడ్డు, చికెన్ తినడం వల్లే వాటికి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేసిందని వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దాన్ని తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇటు సోషల్ మీడియాలో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, ఇటువంటి అపోహలు ఏదైతే అసత్య ప్రసారాలు చేస్తున్నారో అవన్నీ కూడా వినొద్దని చెప్పే పరిస్థితి కూడా కనపడుతుంది. అలాగే ఇటు చికెన్ తినడం వల్ల ఎటువంటి రోగాలు ఏమి కూడా రావని చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే ప్రభుత్వం ఇటు ఈ చికెన్ విక్రయదారులు ఎవరైతే ఉన్నారో కంపెనీస్ ఉన్నాయో వారందరూ కూడా సంయుక్తంగా ఇక్కడ
గవర్నమెంట్ తరపున అంటే యానిమల్ హస్బెండరీ తరపున అయితే ఈ భోజనాలను అయితే నిర్వహించే కార్యక్రమం అయితే చేపట్టారు. మొత్తం మీద చూసుకుంటే ఇటు అవగాహన కార్యక్రమాన్ని అయితే ఫుల్గా చేసిన పరిస్థితి కనపడుతుంది. సుమారు ఈరోజు ఆదివారం కావడంతో ఇటు చికెన్ విక్రయదారులు అయితే అంటే పోయిన వారం కూడా ఇటు చికెన్ విక్రయదారులు అయితే చాలా డల్గా ఉంది. వ్యాపారం కూడా లేని పరిస్థితి ఉంది. దాంతో మార్కెట్ అంతా కూడా రొయ్యలకి చేపల మీద ఎగబడే పరిస్థితి కనపడుతుంది. దీని మీద జిల్లా ఉన్నతాధికారులు అయితే అలాగే యానిమల్ హస్బెండరీ వారు కూడా ఇటు ఏదైతే ఇటు ఎఫెక్ట్ అయిపోయిన పౌల్ట్రీస్ ఉన్నాయో ఆ పౌల్ట్రీస్ 2-3 పౌల్ట్రీస్లోనే అటువంటి పరిస్థితి ఉంది. అలాగే బర్డ్ ఫ్లూ అయితే ఇప్పటి వరకు ఇంకా ఎక్కడ మళ్ళీ రిపీట్ అవ్వలేదు. అంటే గడిచిన నెల రోజుల క్రితం ఏదైతే ఉంగుటూరు నియోజకవర్గంలో అలాగే వేల్పూర్ నియోజకవర్గంలో నమోదైందో ఆ పౌల్ట్రీ ఉంది, మళ్ళీ కొత్తగా ఎక్కడ నమోదు కాలేదు. అందుకనే ఇటు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఆ పౌల్ట్రీ తప్ప నుంచి మిగతా పౌల్ట్రీలు అన్నింటిలో కూడా యథావిధిగానే ఈ కార్యకలాపాలు అయితే కొనసాగించవచ్చు అని చెప్పిన పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు నుండి.